అసెంబ్లీకి గేట్ కూడా తాకనివ్వని నేను అనలేదే. అసెంబ్లీకి పంపించిన అసెంబ్లీకి వెళ్ళడం చెప్పి నేను అనలేదే. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు. నేను అనలేదే. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. ఏంటన్నా మాకెట్లా తెలుసా సార్? మాకు తెలియదన్నా. నువ్వు ఈ టోన్లో ఎలా తెలుసు మా జల్వా అని ఈ టోన్లో అన్నావురా? ఆ టోన్లో చెప్పిన నేను అనలేదే. మాకెట్లా తెలుసా సార్? మాకు తెలియదు అన్న. నేను అనలేదే. ఆ ముఖంలో కోపం లేదేంట్రా? నేను అనలేదే. వాయిస్ లో బేస్ ఇదిరా. పవన్ కళ్యాణ్ గేట్ దాటింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిపోద్ది. సరిగ్గా చెప్పు. నేను అనలేదు, పక్కన పెట్టుకో. బ్రెయిన్ కాడ గన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్? నేను అనలేదు, పక్కన పెట్టుకో. బ్రెయిన్ కాడ గన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్? నేను అనలేదే. భయపడ్డాడా? పవన్ కళ్యాణ్ గేట్ దాటింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. భయపడ్డాడా? భయపడ్డావు కదా. అసెంబ్లీకి గేట్ కూడా తాకనివ్వని నేను అనలేదే. అసెంబ్లీకి పంపించిన అసెంబ్లీకి వెళ్ళడం చెప్పి నేను అనలేదే. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు. నేను అనలేదే. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. ఏంటన్నా? మాకెట్లా తెలుసా సార్? మాకు తెలియదన్నా. కోనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू